ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఒక చిన్న బాల్కనీ సిట్ అవుట్ కూడా వచ్చింది. ఇది అంటే చిన్నగానే ఉంది ఇది. అండ్ ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. నాకు పర్సనల్ గా అయితే ఇట్లా ఓపెన్ గా ఇట్లాగా క్లోజ్డ్ గా కాకుండా ఇలాంటి రూఫ్ టాప్ అయితే చాలా నచ్చుతుంది. ఈ ఫ్లోర్ కి రాగానే మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. అసలు ఇదే ఒక రూఫ్ టాప్ టెర్రస్ సిట్ అవుట్ లా ఉంది రూమ్. ఈ బెడ్రూమ్ కి ఇంకొక రూమ్ పార్టిషన్ కింద ఉంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే దీన్ని జిమ్ కింద యూస్ చేసుకుంటున్నారు. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మనం వెళ్ళబోయేది ఒక హౌస్ చూడడానికి. ఈ హౌస్ లో స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి రూఫ్ టాప్ టెర్రస్ లెవెల్ రూఫ్ టాప్ సిట్ అవుట్ ఉంటుంది. నేనైతే అదొక్కటే అట్రాక్టింగ్ పాయింట్. మిగతాదంతా అంటే హౌస్ బిల్ట్ చేసింది 2016 లో. ఇది రీసేల్ హౌస్. అండ్ హౌస్ కాస్ట్ వచ్చేసి నేను మీకు హౌస్ చూపిస్తున్నప్పుడు చెప్తాను. సో రూఫ్ టాప్ టెర్రస్ అన్నది యుఎస్ లో నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నాకైతే వచ్చిన కొత్తలో అనిపించేది మన ఇండియాలో ఉన్నట్టు కొంచెం అట్లా టెర్రస్ అంత డాబా మీద ఆడుకోవడం అది నాకు గుర్తు చిన్నప్పుడు. సో అట్లాగా టెర్రస్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. బట్ ఇక్కడ హౌసెస్ అన్ని కూడా మీకు తెలుసు కదా, ఇట్లా హట్ షేప్ లోనే ఉంటాయి. టెర్రస్ అయితే ఎక్కడా ఉండదు. అలా ఉండడానికి కూడా రీజన్ ఇక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్. అలాగే కట్టాలి, అలా చేస్తేనే హెచ్ఓఏ పర్మిషన్ ఇస్తుంది. మనకి నచ్చినట్టు కట్టుకోకూడదు. సో అట్లాంటా వెదర్ వైజ్ అంత కోల్డ్ ఉండదు, నార్త్ సైడ్ ఉన్నంత కోల్డ్ ఉండదు. సో కాలిఫోర్నియాలో ఉంటుంది. మన ఇండియాలో ఉన్న హౌసెస్ టెర్రస్ టైప్ లో కాలిఫోర్నియాలో ఉంటుంది. బట్ ఇక్కడ అట్లాంటాలో అయితే ఎక్కడా చూడలేదు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది కూడా టెర్రస్ లెవెల్ సిట్ అవుట్ మాత్రం ఉంటుంది. అంటే ఓపెన్ గా ఫుల్ మ్యాడ్ అంతా ఏం ఉండదు. సో అది నాకు నచ్చిన పాయింట్. మీకు కూడా చూపిస్తాను అది ఎలా ఉంది ఆ హౌస్ అంతా ఈ బ్లాగ్ లో. సో ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేము ఇదివరకు టోల్ బ్రదర్స్ ప్రాపర్టీస్ చూసేవాళ్ళం కదా. సో ఆ ప్రాపర్టీస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఈ విషయం. ఇంటి చుట్టూ ఫెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే మనకి పర్మిషన్ రావాలి. అది రాకుండా మనము ఫెన్స్ కూడా కట్టలేము, ఒక వాల్ కూడా ఎక్స్ట్రా కట్టడానికి అవ్వదు మాట. అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే. సో ఈ టెర్రస్ అన్నది కాన్సెప్టే ఉండదు ఇక్కడ యుఎస్ లో. సో ఇక్కడ చూసే టెర్రస్ ఏంటి అంటే టెర్రస్ లెవెల్ రూఫ్ టాప్ మాట మనం ఇప్పుడు చూడబోయేది. ఈ హౌస్ వచ్చేసి ఒక టౌన్ హోమ్ కి మాత్రమే ఇట్లాంటివి అయితే ఉంటాయి జనరల్ గా. అది కూడా రేరే, బట్ ఉంటే గింటే టౌన్ హోమ్ కి మాత్రమే ఉంటాయి ఇట్లాంటి రూఫ్ టాప్ సిట్ అవుట్ ఇవన్నీ కూడా. మనము కమ్యూనిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో మీరు చూడొచ్చు ఇక్కడ హౌసెస్ అన్నిటికి రూఫ్ టాప్ ఉన్నది. ఇవన్నీ టౌన్ హోమ్స్ బట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్. అంటే 2016 నుంచి 20 మధ్యలో ఉన్నాయి ఎవ్రీథింగ్. మనం వెళ్ళబోయే హౌస్ అయితే ఇదే. సో ఇది కమ్యూనిటీ సిట్ అవుట్ మాట. ఇది కమ్యూనిటీ మొత్తానికి కామన్ ప్లేస్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంత వెల్ మెయింటైన్డ్ గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతున్నాము. ఆ కార్నర్ లాట్ లో ఉన్న హౌసే మనం ఇప్పుడు చూడాలనుకుంటున్నాము. చక్కగా 2 కార్ గరాజెస్ ఉన్నాయి. బట్ ఈ హౌస్ కి స్పెషాలిటీ ఏంటంటే కార్నర్ లాట్ అన్నమాట.
పైన రూఫ్ టాప్ కూడా చక్కగా లైట్స్ అయ్యి అరేంజ్ చేసి బాగా పెట్టారు. హౌస్ అయితే ఇది. ఇలా మనం ఎంటర్ అవగానే స్ట్రైట్ గా కిందకు వెళ్తే అది బేస్మెంట్, ఇలా లెఫ్ట్ కి వెళ్తే మనం లివింగ్ ఏరియాలోకి వెళ్తాము. ఫస్ట్ లెవెల్లో ఉంది ఇది. ఇదంతా లివింగ్ ఏరియా. సైజ్ అయితే మంచి బాగుంది పెద్దగా, అండ్ సీలింగ్స్ కూడా 10 feet హై ఉంటుంది. ఇదంతా చాలా బాగుంది లివింగ్ ఏరియా అంతా. ఈ లివింగ్ ఏరియా నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఒక కిచెన్ ఉంది, కానీ వెళ్లే దారిలో మధ్యలోనే ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది ఇట్లా. అండ్ ఇక్కడ అయితే కిచెన్, ఇది ఇన్ఫార్మల్ ఫ్యామిలీ డైనింగ్ ఏరియా. ఇదంతా కిచెన్. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా చిన్ని బ్యాక్ యార్డ్ ఉంది. టౌన్ హోమ్కి జనరల్గా ఇట్లా చిన్నగానే ఉంటాయి బ్యాక్ స్పేస్ అంతా, అండ్ పక్క హౌస్కి దీనికి పార్టీషన్ కూడా ఉంటుంది జనరల్గా. అండ్ ఈ బ్యాక్ యార్డ్ అయితే మరీ వుడ్స్కి దగ్గర లేకుండా బాగుంది, మంచిగా ప్రైవేట్గా అనిపించింది నాకు. సో మధ్యలో పార్టీషన్ ఉంది కదా. ఈ హౌస్ కి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి లిఫ్ట్ ఉంది. సో ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, సో లిఫ్ట్ అన్నది ఆప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఎలివేటర్ కూడా ఉంది. సో మేమైతే ఫస్ట్ 4th floor ప్రెస్ చేస్తాము, బట్ నో, ఫస్ట్ 2nd floor కి వెళ్ళి ఫ్లోర్ బై ఫ్లోర్ చూద్దాము. నేనైతే లిఫ్ట్ లోంచి బయటకు వచ్చేసి స్టెప్స్ లోంచి వెళ్తున్నాను. సో మనం అయితే ఇప్పుడు చూసిన దానికన్నా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ ఫ్లోర్కి రాగానే మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది. అండ్ ఇది మాస్టర్ బాత్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంది. సో సైజ్ అయితే చాలా పెద్దది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఒక చిన్న బాల్కనీ సిట్ అవుట్ కూడా వచ్చింది. అది ఇది అంటే చిన్నగానే ఉంది ఇది. అండ్ ఇది ఫ్రంట్ పోర్షన్ అంతా కవర్ చేస్తుంది. ఫ్రంట్ వ్యూ అంతా ఉంది హౌస్ కి. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. నాకైతే వ్యూ చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇది కార్నర్ లాట్ వలన. Mommy, let's go find Nana. Can you get up here? అండ్ మాస్టర్ బాత్రూమ్ అయితే ఇది. టబ్ ఉంది, స్టాండింగ్ షవర్ ఉంది. Watch this. ఇందులోనే లాండ్రీ రూమ్ కూడా ఉంది. Let's go straight over here. ఫుల్ అప్గ్రేడ్స్ అన్ని ఉన్నాయి లాండ్రీ రూమ్ కి. Go straight. ఈ లాండ్రీ రూమ్ నుంచి మనకి వేరే యాక్సెస్ కూడా ఉంది ఫోయర్ కి. అండ్ ఇది క్లాజెట్, వాక్ ఇన్ క్లాజెట్ ఉంది ఇదంతా. And how does the closet have a bathroom? సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్దాము ఫోయర్ లోకి. Go to the. ఇది ఫోయర్ ఏరియా. మనం ఇట్లా పైకి వచ్చాము. ఇది మళ్ళీ లిఫ్ట్. అండ్ ఇక్కడ ఫోయర్ నుంచి ఇది లాండ్రీ నుంచి యాక్సెస్ ఉంది అన్నాను కదా. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఇప్పుడున్న రెసిడెంట్స్ దీన్ని ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు. దీనికి ఉన్న క్లాజెట్ ఇది. అండ్ దీనికి ఉన్న బాత్రూమ్, అటాచ్డ్ ఫుల్ బాత్రూమ్.
సైజ్ అయితే చిన్నగా ఉంది, బట్ ఒక బెడ్రూమ్ ఇది, చక్కగా కిడ్స్ కి అయితే సరిపోయే బెడ్రూమ్. మరీ చిన్నదేం కాదు, బ్యాక్ యార్డ్ ని ఫేస్ చేస్తూ ఇట్లా ఉంది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాము. దట్ ఈస్ 4th ఫ్లోర్, రూఫ్ టాప్ దగ్గరికి. సో ఇక్కడైతే రూఫ్ టాప్ ఇది. ఇక్కడ ఇట్లా ఒక లాఫ్ట్ ఉంది ఫ్యామిలీ రూమ్ కింద. అండ్ ఇక్కడ నుంచి ఇదైతే లిఫ్ట్ రూమ్. అండ్ ఇక్కడ ఒక క్లాజెట్ ఉంది. అండ్ ఫ్రంట్కి వెళ్తే ఇట్లా కామన్ యాక్సెస్ ఉన్న బాత్రూమ్ ఉంది. అండ్ ఇదొక పెద్ద బెడ్రూమ్. కింద చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్, దానిపైన ఉంది ఇది. సో సేమ్ సైజ్, బట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ టెర్రస్ కి యాక్సెస్ ఉంది. సో ఇదంతా టెర్రస్. వీళ్ళు మంచిగా అప్గ్రేడ్స్ అంతా చేయించి పెట్టుకున్నారు, చాలా బాగుంది. అండ్ ఈ లెవెల్ కూడా పిల్లలకి డేంజరస్ గా కాకుండా చాలా హైట్ ఉంది మాట. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో ఇదంతా కవర్డ్ గా ఉంది. కొన్ని బిల్డింగ్స్ కి అయితే ఇప్పుడు ఎదురుగుండా చూసిన దానికైతే మొత్తం ఓపెన్ ఉంది ఇదంతా. ఇటు సైడ్ వాళ్ళందరికీ కవర్డ్ ఉంది, చూడు పక్క వాళ్ళకి కూడా ఇదంతా కవర్డ్. సో కార్నర్ లాట్ వల్ల ఇట్లా మనకి గ్రీనరీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇదంతా కవర్డ్ మాట, పైన ఇట్లా ఉంది రూఫ్ టాప్ అయితే. ఈ హౌస్ కి బేస్మెంట్ కూడా ఉంది. ఇప్పుడైతే ఆ బేస్మెంట్ చూసేద్దాము మనము. సో ఇది మనం వచ్చిన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఒక స్టెప్స్ ఎక్కి ఇట్లాగా లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. బట్ ఇట్లా వేరే స్టెప్స్ ఉన్నాయి స్ట్రైట్ గా. ఈ స్టెప్స్ లో మనం కిందకు వెళ్తే ఇది బేస్మెంట్. ఇది గరాజ్ ఉంది ఫ్రంట్ సైడ్ అంతా. అండ్ రిమైనింగ్ పోర్షన్ అంతా బేస్మెంట్ రూమ్ ఉంది. సో ఇట్లా ఇది చూస్తే ఇదైతే గరాజ్ లెఫ్ట్ కి వెళ్ళగానే. సో 2 కార్ గరాజ్ ఇది. అండ్ మనకి ఇక్కడే ఉంది చక్కగా లిఫ్ట్ అయితే. గరాజ్ లో కార్ పెట్టగానే మనం లిఫ్ట్ లో వెళ్ళొచ్చు పైకి. అండ్ స్ట్రైట్ గా వెళ్తే మనకి ఇలా రైట్ సైడ్ ఫుల్ బాత్రూమ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఉంది, మంచి సైజ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కి ఇంకొక రూమ్ పార్టిషన్ కింద ఉంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే దీన్ని జిమ్ కింద యూస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చిన్న ఫోయర్ ఏరియాలో కూడా ఉంది. ఇక్కడ జస్ట్ స్టోరేజ్ కి పౌడర్ రూమ్ లాగా, గరాజ్ నుంచి రాగానే వచ్చే పౌడర్ రూమ్ ఇది. అండ్ మంచి అప్గ్రేడ్స్ ఉన్నాయి హౌస్ కి మెయిన్ ప్రతి రూమ్ కి కూడా మంచి అప్గ్రేడ్స్ ఉన్నాయి. దాని వల్ల 960K అనేది వస్తుంది. సో మళ్ళీ మనం పైకి వెళ్తే ఫోయర్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఫుల్ క్లౌడీగా ఉంది బయట. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. స్టెప్స్ ఉన్నాయి. మనము ఫస్ట్ ఫ్లోర్కి రావాలంటే
అండ్ ఇది గరాజ్ స్పేస్. ఈ వ్యూ అయితే చాలా బాగుంది లాస్ట్ యూనిట్ మూలన. నాకు పర్సనల్గా అయితే ఇట్లా ఓపెన్గా ఇట్లాగా క్లోజ్డ్గా కాకుండా ఇలాంటి రూఫ్ టాప్ అయితే చాలా నచ్చుతుంది. మనము ఆ హౌస్ నుంచి మనం దీన్ని చూసాం కదా, హౌసెస్ అయితే మాత్రం బయట నుంచి చాలా మోడర్న్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి. అంటే కొత్తవి కాబట్టి, ఇవి ఓల్డ్ కాదు కదా, సో మంచి మోడర్నైజ్డ్గా కనిపిస్తున్నాయి హౌసెస్ అయితే. సో ఇదైతే కామన్ లివింగ్ ఏరియా. ఇది కూడా చాలా బాగుంది అసలు. ఇదే ఒక రూఫ్ టాప్ టెర్రస్ సిట్అవుట్ లా ఉంది. సో చక్కగా ఎక్కడికక్కడ చైర్స్ వేసి సిట్టింగ్ అంతా ఉంచారు. సిట్టింగ్స్ అండ్ గ్యాదరింగ్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ కిందకి వెళ్ళి మనము ఆ హౌస్లోకి ఎంటర్ అయితే అది క్లబ్ హౌస్. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ అయితే కూడా కనిపిస్తుంది. ఇట్లా ఉంది ఇది. సో ఈ హౌస్కి మొత్తం 4 bedrooms 4.5 bathrooms వచ్చినాయి. అండ్ ఒక లాఫ్ట్స్ అయితే 2 లాఫ్ట్స్ వచ్చినాయి. ఒకటి పెద్ద లాఫ్ట్ పైన టెర్రస్ లెవెల్లో ఉన్నది. అండ్ కింద బేస్మెంట్ లో కూడా ఒక చిన్న లాఫ్ట్ ఉంది. అండ్ లివింగ్ ఏరియా అంతా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.